రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎవరన్నా చదవగలిగితే గట్టిగా మంచిది. నేనే చదవండి, మైక్ పెట్టుకుని చదవండి. ఎస్, యా. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. యా. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చాలు. భక్తుడైనటువంటి పౌలు సుమారు క్రీస్తు శకం 58లో రోమా పత్రికలు రాసి అక్కడ ఉన్నటువంటి సంగతులను మనకు హితబోధ చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ వారి ఆసక్తి దేవుని యందే కానీ జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా కనపరచాలి. ఇక్కడ 2వ వచనం అంటున్నాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆలోచించండి. ఇంతకీ దేవుని యందు ఆసక్తి అంటే ఏమిటి? అది మనం తెలుసుకోవాలి. కొంతమందికి కొన్ని సంగతుల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని ప్రకారం ఫాలో అయిపోతూ ఉంటారు వారు. దేవుని యందు ఆసక్తి అంటే ఏమిటి? అందరికి కనపడేటట్టు మనల్ని మనం ఎగ్జిబిట్ చేసుకుంటామా? నిజముగా దేవుని యందు ఆసక్తి అంటే ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, జీల్ ఫర్ గాడ్. జీల్ ఫర్ గాడ్, దేవుని యందు ఆసక్తి. ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశము ఈ పూట దేవుని యందు ఆసక్తి. మనకున్న ఆసక్తి మన ఆశను తీర్చుకునేటట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇజ్రాయేలీయులు దేవుని విషయంలో తీవ్రమైన ఆసక్తి ఉన్నట్లు కనపరుస్తున్నారు, అలా అది నిజమైన ఆసక్తి కాదు. మనం కూడా లోకంలో చూస్తూ ఉంటాం, దేవుని విషయంలో తీవ్రమైన ఆసక్తి ఉన్నట్లు కనబడేవారంతా భక్తులు కాదండోయ్. చాలామంది చూడండి, పడుకునేటప్పుడు లేచినప్పుడు గుండెల మీదే ఉంటుంది బైబిల్. నేను దేవుడు దేవుడు, నేను ఇంకెవరు వద్దు అన్నట్లుగా. దేవుని విషయంలో తీవ్రంగా ఆసక్తి ఉన్నట్లు కనపడేవారంతా భక్తులు కాదు. మరికొందరికి ఆసక్తి ఉన్నా ఆచరణ లేదు. ఆచరణ లేదు. దేవుడంటే ఏదో చేసేయాలి, దేవుని కొరకు ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ ఉంటారు, కానీ ఆచరణ లేదు. కారణం ఏమిటో తెలుసా? లోకం పట్ల కొంత ఆసక్తి ఉంది కాబట్టి. సో లోకాసక్తిని విడిచిపెట్టి దేవుని పట్ల ఆసక్తిని పెంపొందింప చేసుకోవాలి మనం. ఖచ్చితంగా దేవుని యందు ఆసక్తి ఉండాలి. మనం చదువుకునేటప్పుడు చెప్పేవారే, పట్టుదల ఉంటే సాధించలేదంటూ ఏదీ లేదు అని చెప్తూ ఉంటారు. ఆసక్తి ఉండాలి, దానికి ఆచరణ కూడా ఉండాలి. అటువంటి పట్టుదల నీకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతిదీ సాధ్యమే త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన క్రీస్తు ద్వారా అన్నీ సాధ్యమే. అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం కంప్లీట్గా దేని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాము? ఉపోద్ఘాతంలోకి వచ్చిన మీకు చూపిస్తాను. ఈ పేజ్ ఇలాగే పెట్టుకోండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7-8 వచనాలు. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 47 వర్సెస్ 7th and 8th వర్సెస్. యెషయా 47:7-8. నేను సర్వదా దొరసారినై ఇదిగనంటే నీవు అనుకునివి. ఓకే. వీటిని ఆలోచింపకపోతివి. యా. వాటి ఫలం ఏమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. అస్సలు ఆలోచించలా. కాబట్టి సుఖాసక్తురాలవై. ఏ ఆసక్తి?
సుఖాసక్తురాలవై నిర్భయముగా ఆ, నివసించుచు ఆ, నేనే ఉన్నాను. నేనే నేను తప్ప మరి ఎవరునూ లేరు. లేరు. నేను విధవరాలినై కూర్చుండెను. అసలు నేను ఎప్పటికీ విధవరాలను కాను. పుత్రశోకము ఉమ్. నేను చూడనని అనుకొనుచున్నాను. నా 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 పిల్లలకి డోకా లేదు. ఈ మాట వినుము. ఆ, ఒక్క దినములోగా ఒక్క రోజులోనే, ఒక్క నిమిషముననే ఒక్క నిమిషంలోనే పుత్రశోకమును ఉమ్. వైవిధ్యమును యా. ఈ రెండును నీకు సంభవించును. చూస్తున్నారు ఈ మాటలు? ఇది బబులోను గురించి చెప్పిన మాటలు, పురాతన బబులోను గురించి, ఓల్డ్ బ్యాబిలోన్. పురాతన బబులోన్ ఎటువంటిది అంటే అహంకారం ఎక్కువ. అలాగని పోనీ జ్ఞానం తగలడిందంటే అజ్ఞానం. కొంతమంది చూడండి, ఏదో హాఫ్ నాలెడ్జ్తో ఉంటారు, మిడిసిపడిపోతూ ఉంటారు. అలాంటి వారంటే దేవునికి అసహ్యం సుమా. పూర్వపు బబులోను అహంకారం, అజ్ఞానం ఇక్కడ బయటపడుతున్న ఈ వచనాల్లో. ఏమనుకుంటున్నట్ట? నేను సర్వదా దొరసానిని, నా జీవితంలోనే నేను విధవరాలని కాను, నా జీవితంలోనే నాకు పుత్రశోకం ఉండదు, నా పిల్లలు క్షేమంగా ఉంటారు, నేను అని ఏం చేస్తున్నట? సుఖాసక్తురాలై. ప్రభు ఏమంటున్నాడు? ఒక్క రోజులోనే, ఒక్క నిమిషంలోనే ఏదైనా జరిగిపోవచ్చు. ఇలాంటి బబులోను వారి వలె మనం ఉండకూడదని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మరొకసారి సుఖాసక్తిని విడిచిపెట్టండి అంటున్నాడు. దేవుని యందు ఆసక్తి ఉండాలి. ఎందుకు వాళ్ళు అలా ఫీల్ అయ్యారు బబులోను వాళ్ళంటే? వాళ్ళకి మంత్ర విద్యలు తెలుసు, జ్యోతిష్యాలు తెలుసు. ఎందుకంటే బబులోను ఆనాడు విగ్రహారాధనకు కేంద్రస్థానం కంప్లీట్గా ఉండేదన్నమాట. అదంతా పురాతన బబులోను ప్రాంతం. ఒకవేళ నేటి దినాల్లో అలాంటి ఆసక్తి కానీ మనకుంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టు, దేవుని యందు ఆసక్తి పెట్టు. సుఖాసక్తిని విడిచిపెట్టాలి, సార్వభౌముడైనటువంటి దేవుని యందు ఆసక్తి పెట్టాలి. అంటే ఏమిటి? వాట్ ద మీనింగ్ ఆఫ్ జీల్ ఫర్ గాడ్? దేవుని యందు ఆసక్తి అంటే ఏమిటి విషయాలు? 4 సంగతులు ఈరోజు ఈ పూట మీకు చెప్తాను. దేవుని యందు ఆసక్తి అంటే ఏమిటి? మన మూలవాక్యానికి వచ్చేసేయండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. రోమాపత్రిక 10వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. అయితే విశ్వాసం మూలముగు నీతి ఇలాగ చెప్పుచున్నది. ఓకే. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును? ఎవడు వెళ్తాడు? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు. లేక ఎవడు అగాధములోనికి దిగిపోవు? ఎవడు దిగిపోతాడు? అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? యా, నీ నోటలో నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. చాలు. ఎక్కడ ఇదంతా ఈ 3 వచనాల్లో కేంద్రీకృతమైంది దేని గురించి అంటే ఈ హృదయం గురించి. దేని గురించి అండి? ఈ హృదయం గురించి. ప్రభువారు అనాది నుండి చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, నక్కలకు బొరియలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండే, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు ఒకంత స్థలము కూడా లేకపోయింది. నిజముగా దేవుని ఇల్లు ఏదైనా ఉంది అంటే అది మన హృదయమే. అర్థమైంది విషయమే. సో దేవుని యందు ఆసక్తి అంటే మొట్టమొదటిగా దేవుని ఇంటి కొరకు ఆసక్తి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీల్ ఫర్ జోర్. జోర్, జెడ్ఓఏఆర్. జోర్ అంటే దేవుని శరణ్య స్థానం. దేవుని ఇల్లు అంటే ప్రస్తుతానికి 2, 3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు కదండి ఆయన. సో దేవుని ఇంటి కొరకు మనకు ఆసక్తి ఉండాలి. నెంబర్ 1. ఈ వాక్యం బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇది ఎప్పుడు మాట? అసలు ఎప్పుడో క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో మోషే ద్వారా వ్రాయించిన మాటలు యేసుక్రీస్తు శుభవార్తకు వర్తింపచేస్తున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ. ఆయన ఇంటి కొరకు, దేవుడు నివసించు చోటు ఆయన సన్నిధి. దిస్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది ఆయన మందిరం. దీని పట్ల మనకు ఆసక్తి ఉండాలి. ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళేదనా? ఎప్పుడు నేను దేవుని ఆరాధించేదనా? ఇంటర్నల్గా మందిరము అంటే ఆయన ఇల్లు ఇది. అక్షరార్థంగా కనపడేటువంటి మందిరం అంటే ఇది.
దీని కొరకు మనకు ఆసక్తి ఉండాలి. దేవుని శరణ్య స్థానం కొరకు, దేవుని శరణు వేడే చోటు కొరకు ఆసక్తి ఉండాలి. ఇది దేవుని ఇల్లు. 2-3 నా నామమున కూడిన చోట అన్నాడు తప్ప 2-3 కూడిన చోటల్లో నేను ఉంటానంటే బజార్లో ఉంటాడని కాదు అక్కడ అర్థం. ఆ నా నామమున కట్ చేసామో అర్థం మారిపోతుంది. గ్రహించండి ప్రియులారా, దేవుని ఇంటి కొరకు మనకు ఆసక్తి ఉండాలి. మనం ఎంత ఆసక్తి, ఎంతుసియాజం చూపిస్తున్నాం మనం గ్రహించాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కూడికలు జరుగుతున్నాయి. ఆసక్తి మనల్ని ఎప్పటి నుంచో దహించేస్తూ ఉండాలి, మంట మండించేస్తూ ఉండాలి. చిన్నపిల్లలు చూడండి, రేపు ఊరు వెళ్తున్నాం అంటే ఈ రాత్రి వాడు పడుకోడు, మనల్ని పడుకోనివ్వరు. ఇట్స్ ట్రూ. పొద్దున్నే వాళ్ళని లేచి ఊరు వెళ్దామంటే వెళ్ళంగా అంటాడు, రాత్రి కల్లో వెళ్ళొచ్చేసి ఉంటాడు వాడు. ఎందుకంటే అదే ఆలాపన. దేవుని ఇంటి కొరకు, ఈ హృదయము శుద్ధి కొరకు ఇక్కడ వాక్యాన్ని మనం ఉంచుకునేటువంటి ప్రయత్నాలు ఎంత చేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. జీల్ ఫర్ జోర్, దేవుని ఇంటి కొరకు ఆసక్తి. 69వ కీర్తన 9వ వచనం చదువుదాం. 69:9. Psalm 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించిన వారిని అందరూ నా మీద పడి ఉన్నారు. వావ్. దావీదు కీర్తనలో మాట్లాడుతున్న మాట చూడండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదంటే ఏంటి అర్థం? తినేస్తుంది. ఒక పురుగు ఏ విధంగా ఒక ఆకును తినేస్తూ ఉంటుందో అర్థమైన విషయమే. మనల్ని మంట మండించేస్తూ ఉండాలి. నేను ఎప్పుడు వెళ్ళి కొత్త సంగతులు నేర్చుకుంటానా? ఎప్పుడు వెళ్ళి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తానా? ఎప్పుడు వెళ్ళి నేను కొత్త సంగతులు నేర్చుకుని అలాగున నా జీవితాన్ని మలుచుకుంటానా అని మంట మండిపోతుండాలి, తినేస్తూ ఉండాలి. బేసిక్గా మాట్లాడుకుంటే యేసుక్రీస్తు స్వజనమే ఆయన్ని ద్వేషించారు, ఆయన్ని అగౌరవపరిచారు. ఇంకో మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ఎవరో తెలియదన్నట్లుగా పరాయివాడిగా పక్కన పెట్టేశారు. ఇది జరిగిన విషయమే. కారణం ఏమిటో తెలుసా? ఎక్కడ చూసినా ధనార్జన, అధికార దాహం, లోకస్తులు మెప్పు కోరాలి, వీటి పట్ల ఆసక్తి ఎక్కువైపోయింది. అటువంటి సందర్భాల్లో దేవుని ఇంటి కొరకు ఎలా ఆసక్తి ఉంటుంది? గ్రహించండి. ఎప్పటికప్పుడు మనము సిలువ వేయబడుతూ, ఎప్పటికప్పుడు నలగగొట్టబడుతూ ఉండాలి మనం ఎప్పుడు కూడా. లోకస్తులు ధనార్జన పట్ల, లోక మెప్పు పట్ల, ధన దాహం పట్ల, ఆ విధంగానే అధికార దాహం పట్ల జీవిస్తూ ఉంటారు. అందుకనే క్రీస్తుని ఏం చేశారంటే నువ్వు పరాయవాడివి, చులకన చేసి పక్కన పెట్టేశారు. పైగా ఎవరికైనా దైవాసక్తి బాగా కనపరిచారనుకోండి, వాళ్ళని ఎగతాళి చేయటం ప్రారంభిస్తారు. బయలుదేరిందమ్మ పెద్ద భక్తురాలు అంటారు. వీడు నిన్నగాక మొన్నొచ్చి అగేసుకు వెళ్ళిపోతున్నాడండి అంటారు. అర్థమైందా? అలాగని పైకి దైవాసక్తి చూపించమని ప్రభువు చెప్పలేదండి. దేవుని యందు ఆసక్తి ఉండాలి. లోకాసక్తి ఉన్న ప్రజలు దేవుని పట్ల ఆసక్తి ఉన్న ప్రజలను చూస్తే సహించలేరు. అది నీకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడు నువ్వు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకో, నీ భక్తి ఏదో నీవు చేస్తూనే ఉంటావు. ఎవరైనా దైవాసక్తి కలిగి దేవుని ఇంటి కొరకు తాపత్రయపడుతూ దేవుని భక్తిలో మమేకమై జీవిస్తుంటే వాళ్ళని ఏమంటారంటే వీళ్ళది వెర్రి భక్తి అని ఎగతాళి చేసేవాడు కూడా ఉన్నారు. వెర్రి భక్తి అంటారు. కానీ ప్రభువారు చెప్తున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించేస్తుంది, తినేస్తుంది. ఇజ్రాయేలీలు ఎక్కడున్నా వాళ్ళ చూపు ఎక్కడుంటుందంటండి? జెరూసలేం మీదే, అటే ఉంటుంది. మీ వృత్తి ప్రవృత్తి ఏదైనప్పటికీ కూడా నేనెప్పుడు దేవుని ఇంటికి చేరేదనా అన్నట్లుగా మీ ఆసక్తి ఉండాలి. ఇక్కడికి చేరి నీ జీవితం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టడానికి, మహిమపరచడానికే మనం ఆయత్తపడి ఉండాలి ఎప్పుడు కూడా.
దేవుని యందు ఆసక్తి అంటే మొట్టమొదటిగా దేవుని ఇంటి కొరకు ఆసక్తి ఉండాలి. అదే వచనాన్ని శిష్యులు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. చదువుకున్న కీర్తన 69లో కీర్తన చదువుకున్న వచనాన్ని శిష్యులు కూడా ప్రభువుని చూసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం మనకి తెలుసు. గాస్పెల్ జాన్ చాప్టర్ 2 వర్స్ 17. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నారు. వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నారు. కీర్తనలో వ్రాయబడింది కదా, అది ఇప్పుడు ఆయన్ని చూసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అనేకులను దేవుడు వారసులుగా మార్చాలని తపన. దానికి కొంతమంది అజ్ఞానులు పెట్టింది పేరంటే మత మార్పిడి అని వేసుకుంటూ ఉంటారు. ఇంటిని గూర్చిన ఆసక్తి, దేవుని ఇల్లు, దేవుని పని, దేవుని మహిమ కోసం ప్రాకులాడే భక్తులను కొంతమంది అర్థం చేసుకోలేరు. ఆ ఆసక్తి మనల్ని తినేస్తూ ఉంటుంది. అందుకే ముందు చెప్పాను, దావీదు ఏమనేవాడు, నేనెప్పుడు దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. దేవుని ఇంటి కొరకు. ఎజ్రా విషయంలో పరిశీలన చేస్తే దేవుని మందిరపులు అన్నీ సమకూర్చటానికి, అలంకరించటానికి బుద్ధి పుట్టుట అనేటువంటి మాట రాస్తాడు. దేవుని ఇంటి కొరకు ఆసక్తి, నిలువునా తినేటువంటి ఆలోచించండి ప్రియులారా. మరికొంతమంది బయలుదేరారు, అసలు మందిరానికే వెళ్ళక్కర్లేనే లేదు. డిఫరెంట్ గుంపు అన్నమాట ఇది. మందిరానికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లో లేడా దేవుడు? ప్రియులారా ఆలోచించండి. దేవుని గురించి సమస్త సంగతులు మనకు తెలియవు. ఎప్పటికీ కూడా క్రొత్తగా తెలుసుకుంటూనే ఉండాలి మనం ఎప్పుడు కూడా. సమాజముగా కూడుట మానక అన్నాడు కాబట్టి మనము దైవన సన్నిధిలో ఎన్ని క్రమాలైతే మందిరానికి ఏర్పాటు చేసుకున్నారో ప్రార్థన క్రమాలు, ఆ క్రమాలన్నిటికీ కూడా మానక హాజరవుతూ ఉండాలి. జీల్ ఫర్ జో, దేవుని ఇంటి కొరకు ఆసక్తి ఉండాలి. అది దేవుని యందు ఆసక్తి అంటే. ఇది మొట్టమొదటి విషయం ప్రియులారా. రెండవ సంగతి చూద్దాం. మరలా మన మూలవాక్యానికి వద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం మరలా చదవండి. రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయైనది. వారి విషయమై నేను దేవునికి చేసే ప్రార్థన అంటాడు. తర్వాత 12-13 వచనాలు కూడా చదవండి. యూదుడిని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఓకే, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును. చాలు. ఈ 3 వచనాల్లో ఒకటి కామన్గా ఉంది. ఏమిటది? థ్యాంక్ యూ. రెండో విషయం ఏమిటంటే ప్రార్థన కొరకు ఆసక్తి. ప్రార్థన కొరకు ఆసక్తి. జీల్ ఫర్ ఎంట్రీటీ, ENTREATY, ఎంట్రీటీ. ప్రార్థన కొరకు ఆసక్తి ఉండాలి. దేవుని ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి, దాని కొరకు ఆసక్తి ఉండాలి. ప్రభువు పేరిట ప్రార్థించటం అంటే ఏంటో తెలుసా అండి? ఆయనపై పూర్తిగా నమ్మకం ఉంచడమే, పూర్తిగా ఆయనపై ఆధారపడటమే, ఆయన నమ్మకం ఉంచటమే. అక్కడ ప్రార్థిస్తున్నామంటే ఆయనపై బేస్ అయిపోయాం, హ్యాండ్స్ అప్ అన్నట్లుగా. నా సమస్తం నీకు అప్పచెప్పేస్తున్నాను ప్రభువా, మీరే ఏది చేసినా అని ఆయనపై ప్రార్థించడం. దట్ మీన్స్ హార్ట్ఫుల్గా ఉండాలి ఆ ప్రేయర్. ఎలా ఉండాలండి? హార్ట్ఫుల్, హృదయపూర్వకంగా. పెదవులు కదిలితే సుఖం లేదు, పెదవులు అందరికీ కదులుతాయి. హృదయపూర్వకముగా ప్రార్థించుట. ఇప్పుడు చాలా చోట్ల మందిరాలు ఉండొచ్చు, కానీ పూర్వకాలం సమాజ మందిరం అని రాయబడింది బైబిల్లో. సమాజమంతా కూడుకుని ఆరాధన చేస్తే దాన్ని సమాజ మందిరం. ఒక ప్రత్యేకంగా ఉన్నది కూడా సమాజ మందిరం. ప్రభు సమాజ మందిరానికి వెళ్ళేవారు. ప్రార్థన చేసే సందర్భంలో ఆయన కూడా ప్రార్థన చేశారు. పగలంతా పరిచర్య చేశారు, రాత్రంతా ప్రభుతో మాట్లాడేవారు, ప్రార్థన చేసేవారు. రాత్రంతా ఛార్జింగ్, పగలంతా యూజింగ్ అన్నమాట. ఛార్జింగ్ పెడతాం కదా, యూజ్ చేస్తూ ఉంటాం.
ఆయన కూడా తండ్రితో మాట్లాడుతుంటారు, పగలంతా ఆ శక్తి పొంది పరిచర్య చేస్తుండేవాడు ఆయన. ప్రార్థన కొరకు మనకు ఆసక్తి ఉండాలి. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. అవునా కదని విషయమే. ప్రార్థనలో ఆదిమ సంఘస్థులు ఏం చేస్తారు? అత్యాసక్తి కూడా చూపించారు. అది మనకు తెలుసు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 12:5 తెలిసిన వాక్య భాగమే, చూడండి. అది ఓకే. చాలు. నిజంగా నడిపించే నాయకుడు లేనప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారండి? ఆ దాసుడు కోసం అత్యాసక్తితో ప్రార్థనిస్తారు. ఈ రోజుల్లో కొంత రివర్స్ జరుగుతుందండోయ్. లేడుగా, అమ్మ ఫ్రీ, చాలా ఫ్రీగా ఉంది, లేకపోతే మరి కట్టేసినట్టుందంటారు. తప్పు. ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, బాస్, యజమాని, నాన్న లేడు అంటే చాలు, ఇల్లుగా ఉండదండోయ్. నాయకుడు, దాసుడు లేడు, చెరసాలలో వేయబడ్డాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ప్రార్థనకు వెనువెంటనే జవాబు దేవుడిస్తాడు. వీళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు, జవాబు వచ్చింది. నిజదేవునికి క్రమంగా ప్రార్థిస్తూ ఉంటే రిప్లై వస్తుంది. 5వ వచనంలో ప్రార్థన చేసినట్టు కనబడుతుంది, 12వ వచనంలో రిప్లై వచ్చేసింది. అక్కడ 12:12 ఉంది కదా, పేతురు బయటికి రావడం. ఏమండి 12వ వచనం చదవండి. 12:12 ఆయన ఎస్ ఎస్ ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేయొచ్చు. చాలండి. ఎక్కడ ప్రార్థన జరుగుతూ ఉందో ఆ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు ఆ జవాబు దగ్గరికి నడిపించుకుంటే దేవుడు తీసుకొచ్చేసాడు. ఇదిగో మీ ప్రార్థనకు జవాబు, ప్రత్యక్షత ఇదిగో ఇక్కడ కనపడింది చూడండి. కొన్ని ప్రార్థనలకు వెనువెంటనే జవాబు వచ్చేస్తుందని చెప్పాను అంతకుముందు వచ్చినప్పుడు. కొన్ని ప్రార్థనలకు ఆలస్యంగా వస్తాయి, కొన్ని ప్రార్థనలకు భిన్నంగా జవాబు వస్తుంది, కొన్ని ప్రార్థనలకు ఎన్నటికీ జవాబు రాదు. అదంతే. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చేస్తుంది. పిల్లరా, అది వేరే సబ్జెక్ట్, ఇప్పుడు నేను చెప్పడం కాదు. కానీ ప్రార్థన కొరకు ఆసక్తి ఉండాలి. అత్యాసక్తిని వాళ్ళు చూపించారు. ఉదాహరణకు చెప్పాలనుకుంటే దానియేలు ప్రార్థన చేస్తాడు 21 రోజులు. ఏంజిల్, దేవదూత రావడం అక్కడ చూస్తాం. ఏంటి 21 రోజులు చేయాల్సి వచ్చిందా అంటారేమో. వాస్తవంగా దానియేలు ఎప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టాడో అప్పుడే దేవుడు తన దూతను ఆ మొదటి రోజే పంపాడు. అయితే ఇక్కడ రావడానికి అంత టైం పట్టింది ఏమిటి అంటారేమో. సాతాను దూతలు దేవుని దూతకు అడ్డుపడడం జరిగింది. అప్పుడు మిఖాయేలు వచ్చి సాతాను దూతలను సంహరించినప్పుడు దేవుడు తన దూతను పంపించి దానియేలుకి ప్రార్థనకు జవాబు ఇప్పించాడు. అర్థమైందా విషయమే? నువ్వు ప్రార్థన మొదలుపెట్టినప్పుడే దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు ప్రార్థన కొరకు ఆసక్తి ఉండాలి. ఇదే దీని విషయం పిల్లలు. ప్రార్థన అంటే ఒక ప్రొఫెసర్ అన్నారు, నిజముగా దైవమునకు లొంగిపోవుట అన్నాడు. ఏంటండి నిజముగా దైవమునకు లొంగిపోవుట, సరెండర్ అయిపోవటం. అలా లొంగిపోయిన వారికే దైవస్వరం వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, తన వాక్కు ద్వారా మాట్లాడతాడు మనతో. నీకు ప్రార్థన కొరకు ఆసక్తి ఉందా? ఆలోచించండి పిల్లలు. ఎంత ఆసక్తి ఉందో తెలుసుకోవాలి. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడుటే కానీ ప్రభువుకు ప్రసంగాలు చేయుట కాదండోయ్. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడుట, సంభాషణ చేయుట. ప్రార్థనలో ప్రభువుకు ప్రసంగాలు చేయటం కాదు. ఆయన ప్రసంగించాడు, అది దేవుని వాక్యం. ప్రార్థనలో మన మనస్సుని కృమ్మరించాలి, దీని కొరకు మనకు ఆసక్తి ఉండాలి. 3వ శతాబ్దంలో సెయింట్ అగస్టిన్ చెప్పిన మాట మీకు గుర్తు చేస్తాను.
ఏ స్థలము నుంచి అయితే ప్రార్థన ఒక ధూపంగా బయలుదేరుతుందో దేవుడు ఆ ప్రార్థనా ధూపాన్ని ఆఘ్రాణించి ఆ స్థలం మీదకి దేవుడు తన కృపా కనికరములు కృమ్మరిస్తాడు అని చెప్పాడు ఆయన. ప్రార్థన ఒక ధూపములాగా దేవుని సన్నిధికి చేరాలి. ఆయన కృపా కనికరములు ప్రోక్షిస్తాడు. ప్రార్థన కొరకు ఆసక్తి ఉండాలి. ఎంత ఆసక్తిని మనం కనపరుస్తున్నాం చెక్ చేసుకో. మొదటి రోజు ప్రార్థన చేస్తారు కొందరు, రెండో రోజు కూడా ప్రార్థన చేస్తారు, మూడో రోజు టైం లేదు ఒక 10 నిమిషాల్లో మమ అనిపించేస్తారు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు మళ్ళీ ఆబ్సెంట్ అంటే ఎవ్రీ టైం బిజీ, ఎప్పుడు ఖాళీగా ఎక్కడ దొరుకుతామండి, ఎప్పుడు బిజీ, ఆబ్సెంట్ అవుతాం. మళ్ళీ ఏడో రోజున ఓ 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు. మళ్ళీ ఇలా ఏమైపోతుంది, నానాటికి ప్రార్థన దేవునితో గడిపే సమయం తగ్గిపోతుంది. వాక్యం ఎంత ధ్యానిస్తూ ఉన్నామో దేవునితో కూడా అంత మాట్లాడాలి. అంత మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా అర్థమయ్యేటట్లుగా కూడా దేవుడు మాట్లాడతాడు. వాట్స్ గోయింగ్ ఆన్, వాట్స్ వాట్ అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తాడు ఖచ్చితంగా. దేవుని ఇంటి కొరకు ఆసక్తి ఉండాలి. రెండవదిగా ప్రార్థన కొరకు ఆసక్తి ఉండాలి. మూడో విషయాన్ని చూద్దాం. రోమాపత్రిక మూలవాక్యానికి 10వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యుద్ధను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించి విశ్వాస వాక్యము. 14-15 వచనాలు కూడా, 14-15. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడతారుగా ఎట్లు ప్రకటించుదురు. ఇంది విషయమై ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉన్నవని వ్రాయబడి ఉన్నది. చాలు. ఈ 3 వచనాల్లో కామన్గా ఏమిటంటే సువార్త ప్రకటన అనేటువంటి విషయం దాగి ఉంది. నేనేమంటానంటే భూమి మీద ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి మంచి పని ఏదన్నా ఉందంటే అది సువార్త ప్రకటన. అర్థమైన విషయమే. సో దేవుని యందు ఆసక్తి అంటే మూడో విషయం ఏమిటంటే పిల్లరా, సత్క్రియల పట్ల ఆసక్తి. జీల్ ఫర్ యాక్ట్స్ ఆఫ్ గుడ్. సత్క్రియల పట్ల మనకు ఆసక్తి ఉండాలి. మంచి పని చేయాలి. మంచి పనులన్నిటిలో కల్లా మంచి పని ఏమిటి అంటే సువార్తను ప్రకటించటం. శుభవార్తను ప్రకటించుట సత్క్రియ. ఎందుకంటే అది ఎందుకు మంచి పని అంటున్నానంటే ఆ సువార్త ద్వారా మనుష్యులు పాప విమోచన పొందుతారు. సువార్త వినకపోతే పాప విమోచన గురించి వారికి తెలియదు. మంచి పనులన్నిటిలోకెల్లా మంచి పనిది. సువార్త కోసం సేవకులను పంపించటం, మైళ్ళ దూరం నడిచి వెళ్ళటం, ఇవన్నీ సత్క్రియలే, మంచి పని. ఈ మంచి పని మనము చేయగలుగుతున్నామా? దీని విషయంలో మనకి ఎంత ఆసక్తి ఉంది ప్రశ్నించుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇది నా పని కాదు అని కొందరు దులిపేసుకుంటారు, దుమ్ము దులిపేసినట్లుగా. సువార్తను ప్రకటించుట ఇది అందరి పని, అందరి బాధ్యత. సువార్తను ప్రకటించుట సత్క్రియ. ఒక సాక్ష్యం మీకు చెప్తాను, సజీవ సాక్ష్యం. ఒక విశ్వాసి దేవుని మందిరానికి వచ్చే ఆమె తన ఇంట్లో ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చింది. మీరు కిరాయనండి, బాడుగానండి, ఏమన్నానండి మీ ఇష్టం, ఇచ్చింది. వాళ్ళు ఎవరంటే వాళ్ళ ప్రొఫెషన్ గొర్రెలను కాసేవాళ్ళు. వారు అన్యులు, ప్రభు ప్రేమ వారికి ఏమీ తెలియదు, వారికి అద్దెకిచ్చింది. ఈమె ఆదివారము మందిర క్రమాల ప్రకారం ఎప్పుడు ప్రార్థనలు ఉంటే ఈ ఇంటి గల వాళ్ళు హౌస్ ఓనర్స్ వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏనాడు ఏమీ చెప్పలేదు.
వాళ్ళని రమ్మని చర్చ్కి బలవంతము చేయలేదు. వీళ్ళ భక్తి మాత్రం వీళ్ళు చేసే విషయంలో యథార్థంగా చేస్తున్నారు. 1 సంవత్సర కాలం గడిచిన పిమ్మట ఆ గొర్రెలు కాచేటువంటి అద్దెకున్నవారు ఈమె వెళ్ళేటువంటి మందిరానికి ఒక ఆదివారం పూట వచ్చి ఆమె చెప్తున్న మాట ఏమిటంటే, నేను సంవత్సరం నుండి మా ఇంటి గల వాళ్ళను చూస్తున్నాను, ఆమె ఏనాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు, కానీ సంవత్సరం ముందే నేను మందిరానికి రావడం మొదలు పెడితే నేను ఇంకెంత ఆశీర్వదించబడేదాన్నో అని చెప్పింది. ఆమె నోరు తెరిచి నాకేమీ సువార్త చెప్పలేదు, కానీ ఆమె క్రియలు, ఆమె ప్రవర్తన నన్ను చర్చికి నడిపించింది అని సాక్ష్యం ఇచ్చింది. మీకు అర్థమైందా? అర్థమైందా అండి? ఆమె జీవితమే ఒక సువార్తలాగా చూపించింది. బైబిల్ పండిట్స్ చెప్పినట్లుగా బైబిల్లో ఉన్నాయి 4 సువార్తలే, కానీ 5వ సువార్త నువ్వు నేనే అంటారు. 5వ సువార్త ఎవరండి? మనమే. మంచి పనులు చేయాలి, దాని పట్ల మనకు ఆసక్తి ఉండాలి. ఆ విశ్వాసి యొక్క సత్క్రియలు చూసి ఆ పక్కన అద్దెకున్న వాళ్ళు రక్షణ పొందారు. సత్క్రియల పట్ల ఆసక్తి మనకుందా? మంచి పని చేయాలని. కొంతమంది అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, భూదానం చేయలేండి, అంత త్యాగాలు లేవు. ఏమండి, సలివేంద్రాలు పెట్టిస్తారు, మంచిదే మంచిదే. బట్ అసలు శిశులైన సత్క్రియ ఏమిటంటే సువార్త ప్రకటన. దాని పట్ల మనకు ఆసక్తి ఉండాలి, ఆసక్తి కనపడాలి, లేకపోతే కష్టం అండి. ఎందుకంటే అది మనందరి మీద దేవుడు ఉంచిన బాధ్యత, గొప్ప బాధ్యత, బృహత్తరమైనటువంటి బాధ్యత అది. స్వార్థ ప్రకటన, సత్క్రియల పట్ల ఆసక్తి, దేవుని యందు ఆసక్తి అంటే సత్క్రియల పట్ల ఆసక్తి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ టైటస్ చాప్టర్ 2 verse 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని. ఎవరిని పవిత్రపరచుకున్నాడండి? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని. అది తన అర్పణ ఎందుకు జరిగిందో చెప్తున్నాడండి. ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు, ఎవరిని పిలుచుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు, మన ఆశ ఆసక్తి ఏమిటి అనేది ఈ వచనాన్ని బట్టి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొనుట. మనకు దేని పట్ల ఆసక్తి ఉంది గుర్తుపెట్టుకోండి పిల్లలు. సత్క్రియల పట్ల ఆసక్తి అంటే దేవుని స్తుతించడానికే, కానీ మన మెప్పు కోసం కాదు. మనము చేసే సత్క్రియ, మనము ప్రకటించేటువంటి సువార్త అది దేవుని స్తుతించుటకే తప్ప మన మెప్పు కోసం కాదు. నన్ను పొగడలేదు అనొద్దు, ఎప్పుడు నాకు పేరు రావాలని నన్ను కోరుకోవద్దు. అలా కోరుకుంటే అది సాతాను కార్యమే. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. బైబిల్లో రాయబడినటువంటి మాట అది. ఎవరైతే సత్క్రియల యందు ఆసక్తి ఉంటుందో వారు దేవుని స్తుతిస్తారు. డబ్బాలు కొట్టరండి, డబ్బా రాయుళ్లాగా బ్రతకరండి. ఈ చేసే సత్క్రియ దేవుని స్తుతించుటకే, మన మెప్పు కోసం కాదు. అందుకే పదే పదే చెప్తూ ఉంటాము, 100 ప్రసంగాల కన్నా ఒక సాక్ష్యం మిన్నా అని. నీ జీవితమే ఒక తెరిచిన సువార్తలాగా కనపడాలి. సువార్త అది సత్క్రియ, అది సత్క్రియ. సాక్ష్యము కన్నా, ప్రసంగము కన్నా ప్రవర్తన మిన్న అన్నారు. అది కాపాడుకోవాలి. ఆ మాటకొస్తే యేసుక్రీస్తు శిష్యులు విద్యలేని పామరులు, చాలామంది చదువు తక్కువ.
మరి ప్రజలను ఎలా ఆకర్షించారు అంటే సత్క్రియలతో ఆకర్షించి రక్షించారు. మంచి పనులు చేసి ఆకర్షించి వారిని రక్షించారు. ఈ సత్క్రియలు మనల్ని ఎలా ఉండాలంటే ఇతరులు మనల్ని బలవంతం చేసేటట్లు ఉండకూడదండి. మంచి పని అనేది మనమే పురికొల్పబడాలి. వాక్యమును బట్టి మనమే సత్క్రియలు చేయాలి. ఎవరో మనల్ని పుష్ చేస్తే మనం పరిగెడతాం అన్నట్టు కాదు. ఇతరులు మనల్ని బలవంతం చేసేటట్లు ఉండకూడదు. సత్క్రియలు గూర్చిన ఆ తపన, ఆ ఉత్సాహం, ఆ ఆసక్తి మన హృదయంలో ఎప్పుడు మండుతూ ఉండాలి. నేను సువార్తను అందించాలి, లేకపోతే నశించిపోతున్నారు, ఆ వాడకట్టు అంతా కూడా నాశనమైపోతున్నారు, నేను ఏదో విధంగా వారికి సువార్తను అందించాలి, నా జీవితం ద్వారా వాళ్ళకి సువార్తను ప్రకటించాలి. ఆ తపన, ఉత్సాహం, ఆసక్తి మనలో మంట మండుతూ ఉండాలి. అది దేవుని యందు ఆసక్తి అంటే అర్థం అదండి. సత్క్రియల పట్ల ఆసక్తి, వెనుక తీయొద్దు. సువార్త ప్రకటించే విషయంలో, మంచి పని చేసేటువంటి విషయంలో వెనుతీయొద్దు. ఎక్కడ కూడా వెనుతీయొద్దు. నీ టైం, నీ టాలెంట్, నీ థింగ్స్, నీ ట్రెజర్స్ అన్నీ దానికోసం ఖర్చు చేయి, పెట్టుబడి పెట్టు, ఇన్వెస్ట్ చేయి. దేవుడు అక్కడ ఆశీర్వదిస్తాడు, నీ చూపిస్తాడు కిరీటదారిగా. అంతే తప్ప సగం క్రైస్తవ సంబంధం, సగం లోక సంబంధంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. అటువంటి వారు ఎలా ఉంటారండి? పైకేమో హలో సార్ అంటారు, లోపల చెలో సార్ అంటారు. పైకి ఎలా ఉంటారు? హలో సార్ బాగున్నారు, లోపల చెలో సార్ ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుగా. అలా ఉండకూడదు. సగం క్రైస్తవ సంబంధం, సగం లోక సంబంధం ఉండకూడదు. అలా వద్దది. ప్రేరలు ఆలోచించండి. దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను. సత్క్రియల పట్ల ఆసక్తి నీకుందా? నేను సువార్తను ప్రకటించాలి, నేను నా సంఘంతో కలిసి నేను కూడా దేవుని పని చేయాలి, నశించిపోతున్న వారి పట్ల నాకు కూడా భారం ఉంది, నాకు కూడా బాధ్యత ఉంది అన్నట్లు ఉండాలి. ఆత్మల పట్ల భారం ఉండాలండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అదే దేవుని యందు ఆసక్తి. పౌలు ప్రార్థన దేనికి? మొట్టమొదట చెప్పాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ కూడా గొప్ప ఎంతూసియాజం లాగా, ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టు ఉంటారు. కానీ జ్ఞానానుసారమైనదేనా? దైవ జ్ఞానానుసారమైనదేనా? ఆలోచించాలి. నేను చేసే పని, నేను మాట్లాడే మాట, నేను నడిచే నడత, నా క్రియలు, నా తలంపులు ఆయన రికార్డ్ చేయట్లేదా? ప్రతి ఒక్కటి ఆయన నోట్ చేస్తాడు. ఎవరి దగ్గరైనా మస్కా కొట్టి తప్పించుకోగలమేమో, కానీ దేవుని దగ్గర అది కుదరదు. ఆయనకి సరెండర్ అయిపోవలసిందే, మనల్ని మనముగా ఆయనకి సబ్మిట్ చేసుకోవలసిందే. ఎస్, సత్క్రియల పట్ల జీల్ ఫర్ యాక్ట్స్ ఆఫ్ గుడ్. సత్క్రియల పట్ల ఆసక్తి ఉండాలి. మనం కొందరిని గమనిస్తూ ఉంటాం లోకంలో. మంచిదాన్ని చెడగొట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటారు కొందరు. ఒక మంచి అంటే చూస్తే సహించలేరు, దాన్ని ఏమంటారు? ఓరవలేని జీవితం అంటారు. పౌలుగా మారకముందు సౌలుగా జీవించిన జీవితం అటువంటిదే. ఎక్కడ ప్రార్థన జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి పాడు చేయడమే సౌలు యొక్క జీవిత పరమావధిగా పెట్టుకున్నాడు. దమస్కు దారిలో మొత్తం కన్వర్ట్ అయిపోయాడు. మనము మంచి పని చేస్తున్నామా? నలుగురు మెచ్చే పని కాదండి, నజరేయుడని ప్రభు మెచ్చే పని మనం చేస్తున్నామా? మన మెప్పు కోసం కాదది, ఆ మంచి పని ప్రభువు మెచ్చుకునేటట్లు కోసం, ఆయన మహిమ పొందేటట్లుగా మనం పని చేయాలి. ఈ విషయాన్ని మనం బుర్రకెక్కించుకోవాలి పిల్లలు. దేవుని కొరకు ఆసక్తి, దేవుని యందు ఆసక్తి అంటే దేవుని ఇంటి కొరకు ఆసక్తి, ప్రార్థన కొరకు ఆసక్తి, మూడవది సత్క్రియల పట్ల ఆసక్తి. నాలుగో విషయాన్ని చూద్దాం. మరలా మన మూలవాక్యానికి వద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. రోమాపత్రిక 10:8-9. అదేమని చెప్పుచున్నది? యా
వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని. బాబు, యేసు పక్కన స్పేస్ ఉంది కదా, 2 స్పేసులు ఇచ్చాడు చూసారా, 1 కాదు 2 ఇచ్చాడు, అక్కడికి ఆపేయాలని. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని యా దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చాలు. ఎంత నువ్వు దేవుని ఇంటికి వస్తున్నా, ఎంత మీరు ప్రార్థన చేస్తున్నా, ఎంత మీరు సువార్తను ప్రకటిస్తున్నా, 4వది ఏంటో తెలుసా అండి? వాక్యము పట్ల ఆసక్తి ఉండాలి. దీని విషయమే, వాక్యము పట్ల ఆసక్తి ఉండాలి. జీల్ ఫర్ లా ఆఫ్ ద లార్డ్, జీల్ ఫర్ లా ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యము పట్ల మనకేముండాలండి? ఆసక్తి ఉండాలి. తెలిసిన వాక్యమే కానీ చదవాలి, మరలా చదవాలి, మరలా చదవాలి. దీన్ని తెలిసిన వాక్యమే, దీని పట్ల, ఈ వాక్యము పట్ల మనకు ఆసక్తి ఉండాలి. ఎందుకంటే అన్ని పుస్తకాలు వేరు, ఈ పుస్తకం వేరు. ఇది దేవుని వాక్కు, లోగోస్ అంటారు గ్రీకులో, వాక్కు, దేవుని వాక్కు. థియోప్నిస్టాస్ అంటారు గ్రీకు నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే థియోప్నిస్టాస్. థియో దేవుడు, ప్నియు గాలి, స్టాస్ ఊదుట, దేవుడు గాలి ఊదుట, దేవుడు మాట్లాడుట. ఆయన పలికితే లేఖనం ఉనికిలోకి వచ్చింది, బయటకు వచ్చింది. సో దీని పట్ల మనకు ఆసక్తి ఉండాలి. దీని గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, రాసున్నాయి. దానికన్నా దీని పట్ల మనకి ఎక్కువ ఆసక్తి ఉండాలి. ఇది ఆయన వాక్కు, ఆయన సంకల్పాన్ని బయటపెట్టింది. ఇది ఆయన ఏమై ఉన్నాడో తెలియచేసింది. ఇది ఆయన ఎవరో, ఏమిటో, ఎందుకో, ఏంటో కార్యాలని చూపించింది. ఈ వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి, నిత్యము ఆసక్తి ఉండాలి దీని పట్ల. ప్రతి దిన ప్రారంభం ప్రభు వాక్యంతో ప్రారంభం కావాలి. ప్రభు వాక్యంతో, దీని పట్ల ఆసక్తి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? వాక్యమును వినాలి, చదవాలి, లేక వ్రాయాలి, పరిశీలించాలి, కంఠస్థం చేయాలి, ధ్యానం చేయాలి. దీని పట్ల ఆసక్తి అంటే చెప్తున్నాను. 5 ఫింగర్స్ కదండి. వాక్యము చెబుతున్నప్పుడు వినాలి, చదవాలి, వ్రాయాలి, పరిశీలించాలి, కంఠస్థం చేయాలి. ఏది కంఠస్థం చేసామో దాన్ని నిత్యము ధ్యానం చేస్తూ ఉండాలి. అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడే దీని పట్ల ఎంత ఆసక్తి ఉందో మనకు తెలుస్తుంది. అప్పుడు మన నోట దేవుని మాట తప్ప మరే మాట కూడా రాదు. దీని పట్ల ఆసక్తి. మనం ఈరోజు ఏం చదివాం? వాక్యం. ఈరోజు ఏ వాక్యం మనకి అర్థమైంది? ఏం చెయ్యమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు, మనల్ని గద్దించాడు. దీని పట్ల ఆసక్తి ఉండాలి, మంట మండాలండి. లేవగానే మనం వాక్యమును పఠన చేయాలి కదా, దీని పట్ల ఆసక్తి ఉండాలి కదా. మీరు అనొచ్చు, మేము ఎప్పుడూ చేస్తూ ఉన్నాం సార్, ఇప్పుడు క్రొత్తగా మీరు చెప్పేది ఏమీ లేదు అనొచ్చు. అయినా నేను ఆ మాట పడతాను. కానీ ఏమి చదివారో దాని ప్రకారం ఉన్నారా, అలా జీవిస్తున్నారా అనేది ప్రశ్నించుకోమని ఒక సలహా ఇస్తున్నానంతే. ప్రభువు నందు సలహా ఇస్తున్నాను. వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. కొంతమంది వాక్యమును బోర్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. బోర్, పరమ బోర్ అన్నట్టుగా. ఏం చదువుతావు సార్? బోల్డ్ నల్లక్షరాలు, 2 నల్లట్లు. ఏం చదువుతాం సార్? ఇది వజ్రాల గని, రత్నాల రాశి, ముత్యాల మూట, దేవుని మాటలు. ఇది త్రవ్విని కొద్దీ రత్నాల రాసులు దొరుకుతూ ఉంటాయి. దీన్ని విను, చెబుతున్నప్పుడు విను.
చదువుకో, అది రాసుకో, పరిశీలన చేయి, కంఠస్థం చేయి, ధ్యానం చేయి. ఆసక్తి అంటే అలా ఉండాలి మనకి. మంట. ఒక ఆయన అన్నాడు నాతో, సార్ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల బైబిల్ కొనిపెట్టేశాను సార్ అన్నాడు. నింపేశాడు మొత్తం అలమరంతా కూడా. మంచిదే, మరి చదివావా అంటే చదువుతాం అన్నాడు. ఎప్పుడు చదువుతాడు? కొని ఉంచుకొనుట తప్పు కాదు ప్రియులారా, దాని విషయంలో నీ బాధ్యత ఏమిటి? ఆసక్తి ఎంతవరకు ఉంది? కొంతమంది ఎక్కడ మీటింగ్ అని పరిగెడుతుంటారు, వదలరండి ఒక్కదాన్ని కూడాను. ఎక్కడంటే అక్కడ ఎవరే చెప్పి రాస్తాను రాయటం కూడా తప్పు కాదు. మరి దాన్ని ఏదైనా ఉపయోగిస్తున్నామా? మనకు తెలిసిన వారి దగ్గర మనం చెబితే వింటామన్న వాళ్ళకన్నా మనం అప్పుడప్పుడు ఒక మాట అన్నా చెప్పాలి. ఆసక్తి ఉండాలి. మీటింగ్కి వెళ్తూ తప్పని చెప్పలేదు, వ్రాయటం తప్పని చెప్పలేదు పిల్లరా. మనం నోట్ చేసుకోవాలి. మనకు తెలియని సంగతులు, నాకు తెలియని సంగతులు దేవుడు మాట్లాడిస్తున్నప్పుడు రాసుకుంటూ ఉంటాను. అది సిగ్గుపడకూడదు, దాని విషయంలో రాసుకుంటూ. ఆసక్తి ఉండాలి, దీని పట్ల ఆసక్తి ఉండాలి. వన్ ఆఫ్ ద గ్రేట్ డివోటీ, హిజ్ నేమ్ థామస్ ఏ కెంఫిస్. థామస్ ఏ కెంఫిస్ అనే దైవజనుడు ఇలా చెప్తున్నాడు ఒక మాట. ఏమిటంటే, ఆయన వాక్యమును ధ్యానించుకుంటే నాకు విశ్రాంతి లేదు, నాకు గమ్యము తెలియవు అన్నాడండి. ఆయన వాక్యమును ధ్యానించకపోతే నాకు విశ్రాంతి లేదు, గమ్యము లేదు. ఐ డోంట్ హ్యావ్ ద రెస్ట్, ఐ డోంట్ నో మై డెస్టినీ. నా గమ్యం కూడా నాకు తెలియదు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాను. దీని పట్ల మనకు ఆసక్తి ఎంత ఉంది? వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి కదా ఖచ్చితంగా. నేను కొన్ని ప్రాంతాలకు వెళుతున్నప్పుడు చూస్తూ ఉంటాను, మీరు చాలా మంచోళ్ళు, మీరు అలా చేయరు. పాటలు పాడేదాకా ఉంటారు, వాక్యం అనగానే ఎట్టెడు దులుపుతారు, ఇక దులిపేసి వెళ్ళిపోతుంటారు. ఏమిటో తెలియదు. పోనీ ఏమన్నా బయటికి వెళ్ళి వస్తారా అంటే, ఇది మన పని కాదురా అన్నట్టుకుంటూ ఉంటారు కొందరు. వాక్యం అంటే అళ్ళాళ్ళు చూసుకుంటారులే, పరిశుద్ధులు చూసుకుంటారులే అంటారు. పరిశుద్ధులు చూసుకుంటామేంటి? మనము పాట పాడినా, ప్రార్థన చేసిన, సాక్ష్యం ఇచ్చిన, కానుకిచ్చిన, ఏది చేసినా ఇదంతా కూడా ఆయన ప్రత్యక్షమై మనతో మాట్లాడాలని. అంతే కదమ్మా? ఆయన మనతో మాట్లాడే టైంలో మనం అక్కడ లేకపోతే ఎంత బాధ. ఎవరితో మాట్లాడాలి ఆయన? సో దీని పట్ల మనకు ఆసక్తి ఉండాలి. తెలిసిన వాక్యమే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రీతిగా దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు. తెలియని దాన్ని వెంటనే నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి ఖచ్చితంగా. 119వ కీర్తన 139 వచనం చదువుదాం. 119వ కీర్తన 139 వచనం. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవద్దు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈయనకు ఒక ఆసక్తి ఉందంట. ఆ ఆసక్తి విరోధులకు లేదు. ఏమిటి ఆసక్తి? వాక్యం. ఆయన విరోధులు మాత్రం ఆయన దేవుని వాక్యాలు ఏం చేస్తున్నారంటండి? మర్చిపోతున్నారు. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని మర్చిపోతే మనము కూడా దేవునికి విరోధులం అయిపోతాం. అర్థమైందండి? వాక్యమును మర్చిపోకూడదు. నా విరోధులు మర్చిపోతున్నారయ్యా, కానీ నీ పట్ల నాకున్న ఆసక్తి నన్ను భక్షించి వేస్తున్నది. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఆసక్తి భక్షించి వేస్తుంది, తినేస్తుంది. విరోధులు వాక్యం మర్చిపోతున్నారు. ఎన్ని వాక్యాలు మీరు విని ఉంటారో, ఎన్ని వందల రెఫరెన్స్లు మీరు రాసుకుని ఉంటారో. చాలా మంచి పని చేస్తున్నారు మీరు. అయితే దాని ప్రకారం మనము జీవితాన్ని ఎప్పటికప్పుడు మలుచుకోవాలి. మన జీవితాన్ని. ఆసక్తి ఉండాలి, మండాలి పిల్లరా.
విరోధుల్లాగా మర్చిపోతే ఎట్లా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించడానికి ఏది వాక్యం ఏది? ఇప్పుడు వాక్యం తెలిస్తే వాక్యాన్ని బట్టి వాదిస్తాం. అర్థమైందండి? కొంతమందికి కోపం కట్టలు తెంచుకుని ముందుకు వచ్చేసేటప్పుడు ఇక మాట రాక నన్ను అంటూ ఉంటారు. అంటే ఇక అక్కడ లేదు. అక్కడ ఏం వాదిస్తాం? అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఇంటింట తిరుగుచున్నాడు. ఒక మాట చెప్పాలంటే పిల్లరా, అపవాది కూడా బాగా వాక్యం తెలుసు కాబట్టే క్రీస్తు ప్రభువారు ఉపవసించి 40 దినాలు అక్కడ ఉన్నప్పుడు వాక్యంతోనే మాట్లాడాడు. అర్థమైందండి? దేవదూతలు తన బిడ్డలకు దెబ్బ తగలకుండా చేతులతో ఎత్తి పట్టుకుందరు కదా, దూకే దేవుడు గారు అబ్బాయి అన్నాడా లేదండి? అన్నాడు. వాక్యంతోనే మాట్లాడతాడు. మరి మనకు వాక్యం తెలియాలి కదా, వాడికి తెలిస్తే వాక్యం, అపవాదికి తెలిసినప్పుడు దీని పట్ల ఆసక్తి ఉండాలి. అదేమనగా అంటాడు ఇక్కడ, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని రక్షణ ఎలా వస్తుందో ఆ ప్రొసీజర్ ఇక్కడ రాసి పెట్టాడు ఈ వచనం. ఆ వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉండాలి. మన విరోధులు మర్చిపోతున్నారు, మనం ఎందుకు మర్చిపోవాలి వాక్యాన్ని? మనకెప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో అక్కడ ఆ మాట మాట్లాడగలగాలి. ఎక్కడ ఏ వాక్యాన్ని ఉపయోగించాలో ఆ వాక్యాన్ని ఉచ్చరించాలి. మనం ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యము లేకుండా ఒక వ్యక్తికి రక్షణ కలగదు. వాక్యము లేకుండా ఒక వ్యక్తికి స్వస్థత కలిగే మార్గము తెలియదు. వాక్య ప్రకటన లేకుండా ఒక దుష్టశక్తి పారిపోదు. ఈ వాక్యం పట్ల మనకు విశ్వాసం ఉండాలి. విరోధులు మర్చిపోతారు, నువ్వెందుకు మర్చిపోతావు వాక్యాన్ని? ఆసక్తి ఉండాలి. నేను ఎక్కడి దాకా చదివాను, ఈరోజు మళ్ళీ త్వరగా చదవాలనే ఆసక్తి ఉండాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు అని వెంటనే రాసుకోవాలి ఒక నోట్స్లో. ఆసక్తి మంట మండాలండి. అన్నిట్లాగా కాదండి ఈ పేపర్స్ అనేది. అపోస్తుల కార్యములు 17-11, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 17 వర్స్ 11. అపోస్తుల కార్యం 17-11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. చూడండి, వీరు తెస్సలోనికయుల కంటే గనులు. యూదులే వీళ్ళు, కానీ తెస్సలోనికీ సంఘస్థుల కంటే ఈ బెరయా సంఘస్థులు గనులు. వీళ్ళు బెరయావారు. వీళ్ళు ఏం చేశారట? పౌలు శీల కలిసి వాక్యాన్ని ప్రకటించారు అక్కడ. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆసక్తితో వాక్యమును అంటే ఇప్పుడు వాక్యాన్ని అంగీకరించాలంటే ఏం కావాలి మనకి? ఏం కావాలండి? ఇప్పుడు అంగీకరించలేకపోతున్నామంటే ఏమి లేదు మనకి. మీకు లేదా అమ్మా? ఆసక్తి ఉంటే అంగీకరిస్తాం. అంగీకరించి అయిపోలేదట. వారు మరలా ఇంటికి వెళ్ళి పౌలు శీల చెప్పినవి అలాగున్నవా లేవా అని ప్రతిదినము లేఖనములను పరిశీలిస్తూ వచ్చారు. ఎందుకు రాసుకోమని చెప్తాం అంటే, మరలా మీరు ఇంటికి వెళ్ళి ప్రతిదాన్ని మరి ఒకసారి చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. అలా ఉన్నదా లేదా? లేనిదే అయినా ఈయనేమన్నా చెప్పాడా? లేఖనములను పరిశీలించుచూ వచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా వాక్యం పట్ల ఆసక్తి కలగాలి. వాక్యము అధికారం క్రిందికి రావాలి. వాక్యం అంటే దేవుడు, దేవుని అధికారం క్రిందికి రావాలి. మనం వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి పిల్లరా. నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను ఒక మాట,
ఎక్కడికి వెళ్ళేవారు రాత్రి అంటే, రాత్రి మీటింగ్కి వెళ్ళానండి అంటాడు. ఆహా, వాక్యం ఏం చెప్పారంటే లైటింగ్ పెట్టారండి, బోల్డ్ అంతా పెట్టారండి అంటాడు. లైటింగ్ కాదురా, వాక్యం ఏం చెప్పారంటే సాంబార్ పోసారండి, ఎత్తి పోసారండి, బోల్డ్ అంతా పోసారండి. వాక్యం ఏం చెప్పారంటే ఇది వింటేగా. ఏమండి, వింటే తెలిసేది. వీడు దేనికి వెళ్ళాడు? ఆ స్టేజీ, ఆ లైట్లు, ఆ సాంబారు, వాటి కోసమే. నేను చెప్పేది ప్రియులారా, కొంత నవ్వు కలిగించొచ్చేమో, కానీ వాస్తవాన్ని గ్రహించాలి. దేవుడు నీతో ఏం మాట్లాడతాడా అని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆసక్తితో వింటే మాత్రం దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. అలాగే కదా అగస్టిన్ మార్పు చెందింది. రోమా పత్రికలోంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రక్షించబడ్డాడు. వాళ్ళ అమ్మ వెనకాల ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడు అగస్టిన్. మోనికా, వాళ్ళ అమ్మగారి పేరు మోనికా. సుమారు 21-22 సంవత్సరాల ప్రార్థన చేసింది తన కొడుకు మార్పు కోసం. అమ్మ వెనకాల వెళ్ళేవాడు ప్రార్థనకి. దేనికోసం? వాక్యం కోసం కాదు, కలరింగ్ కోసం అనుకునేవాళ్ళు కొందరు. వెళ్ళి కూర్చునేవాడు, అందరిని చూస్తాకు ఉండేవాడు. వాళ్ళమ్మ ప్రార్థన ధ్యానంలో ఉంటే వాక్యం వింటూ ఉంటున్నప్పుడు వీడు మనోడు ఏదో పనులు చేసుకుంటూ ఉంటాడు, కురకారు. ఒకరోజు రోమాపత్రిక నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడట వెంటనే స్టేజ్ మీదకి వచ్చి ఏడుస్తూ మాట్లాడుతూ మొదలుపెట్టాడు. నా తల్లి మౌనిక 21 సంవత్సరాల పై నుంచి ఏడుస్తూ ఉంటే ఆమె తల్లి, నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చి నేను యేసు పాదాల దగ్గర పడ్డానని సాక్ష్యం ఇచ్చాడు. వాక్యం పట్టుకుంది ఆయన్ని. ఉన్న పాటును చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా అనే ప్రశ్న బంధించేసింది అతన్ని. వినాలండి, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవులిచ్చిందెందుకు? వినటానికి. వాక్యం పట్ల ఆసక్తి మనకు ఉండాలి. వాళ్ళు పరిశీలించారు, అంతా కూడా చూశారు, ఎలా ఉంది ఆయన చెప్పింది కరెక్టా కాదా అనేటువంటి విషయం. వాక్యము ఇక్కడ ఉండాలి, ఎక్కడా ఉండాలి, అంతా కనపడాలి. నీ జీవితమే ఒక సువార్తలాగా ఉండాలి. దీని పట్ల ఆసక్తి ఉందా మనకి? అగస్టిన్ రోమాపత్రిక ద్వారా రక్షించబడ్డాడు. చివరికి ఆసక్తితో వాక్య బోధకుడైపోయాడు. ఆయన బోధించేవాడైపోయాడు. ఎంత గొప్ప సత్యం ఆలోచించాడు. 3వ శతాబ్దపు నాటి వ్యక్తి ఆయన. ఆసక్తి మనకి ఎంత ఉంది? ఆసక్తి ఉంటే మంట మండిచ్చేస్తుంది. స్త్రీలు గమనించండి పిల్లరా, వాళ్ళకి ఏదైనా బుద్ధి పుట్టింది, ఏదైనా వంటకం చేసుకోవాలనుకుంటే వెంటనే వెళ్తారు, తయారు చేసేసుకుంటారు, అంతే, తయారు చేసేస్తారు. అలాగే పురుషులు ఏదైనా పని చేయాలి, పలానాది చేయాలనుకున్నప్పుడు వెంటనే వెళ్తారు, తయారు చేసేసుకుంటూ ఉంటారు. మరి ఈ వాక్యం పట్ల మనకెంత ఆసక్తి ఉంది? ఎందుకంటే భక్తులు చెప్పినట్లుగా నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే ఈ వాక్యమే నాకు నెమ్మది కలిగించింది. నీ కట్టడలు నాకు హేతువులాయను అంటాడు భక్తుడు. నా గుడారంలో నిన్ను గూర్చి పాట పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను, కారణమైంది నాకు. ఎంత మనం ఆసక్తి కలిగి ఉన్నాము. మేము నిద్రపోవట్లేదన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి, చెయ్యెత్తి. చాలా వందనాలమ్మా. దేవుని వాక్యము పట్ల ఆసక్తి ఉండాలి. నేను ముగింపులోకి వస్తున్నాను పిల్లలు, చాలా జాగ్రత్తగా ఆలకించండి. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, జీల్ ఫర్ గాడ్. దేవుని యందు ఆసక్తి. ఇజ్రాయెల్ను ముందు పెట్టి పౌలు మాట్లాడుతున్నాడు. వారు దేవుని యందు ఆసక్తి కనపరుచుతున్నారు, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, దైవ జ్ఞానానుసారమైనది కాదు. నిజముగా దేవుని యందు ఆసక్తి అంటే ఏమిటి అంటానికి 4 విషయాలు మీతో ఇప్పుడు నేను మాట్లాడాను. ఫస్ట్ థింగ్, జెడ్ స్టాండ్స్ ఫర్ జీల్ ఫర్ జోర్. దేవుని ఇంటి కొరకు ఆసక్తి ఉండాలి, ZOAR, జోర్. సెకండ్లీ, రెండవది ఏమిటండి? ఈ స్టాండ్స్ ఫర్ జీల్ ఫర్ ఎంట్రిటీ. ప్రార్థన కొరకు ఆసక్తి ఉండాలి.
నా దేవునితో నేను ఎప్పుడు మాట్లాడతానా, మనసు విప్పు నేను ఎప్పుడు మాట్లాడతానా, ఆయనతో పూర్తిగా నేను ఎప్పుడు ఏకమవుతానా, సంభాషణ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయనకి నాకు ఎప్పుడు జరుగుతాయా, పూర్తిగా నన్ను దేవునికి ఎప్పుడు అప్పగించేసుకుంటానా, దీని పట్ల ఆసక్తి ఉండాలి. థర్డ్లీ, ఏ స్టాండ్స్ ఫర్ జీల్ ఫర్ యాక్ట్స్ ఆఫ్ గుడ్. సత్క్రియల పట్ల ఆసక్తి ఉండాలి. మంచి పని చేయాలి. ఆ మంచి పని కూడా ఎవరో నిన్ను బలవంతం చేసినట్లు ఉండకూడదు. నీ అంతటి నువ్వే వాక్య ప్రేరితులవై ఆ మంచి పని చేయాలి. అది ఏమిటంటే సువార్త ప్రకటన. సత్క్రియలన్నిటిలోకెల్లా సత్క్రియ సువార్త ప్రకటన. ఒక వ్యక్తిని రక్షించే ప్రక్రియ అది. ప్రార్థన చేసినంత మాత్రం ఒక వ్యక్తి రక్షించబడ్డండి. వాక్యం ఉండాల్సిందే, వాక్యం ఉండాల్సిందే. పరిశుద్ధాత్ముడు ఒప్పించాలంటే వాక్యం అతను గుచ్చుకుంటేనే తప్ప. వాక్యము పట్ల ఆసక్తి ఉండాలి. నాలుగవదిగా ఎల్ స్టాండ్స్ ఫర్ జీల్ ఫర్ లా ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క వాక్యము పట్ల ఆసక్తి. జోర్, ఎంట్రిటీ, యాక్ట్స్ ఆఫ్ గుడ్ అండ్ లా ఆఫ్ ద లార్డ్. జీల్, ఆసక్తి ఉండాలి, మంట ఉండాలి. పిల్లలు ఇష్టం లేని వాళ్ళని ఎంత తోసినా ముందుకు వెళ్ళరు. ఇష్టతో ఉన్నప్పుడు కొంచెం అలా స్టార్ట్ చేస్తే చాలు పరిగెడుతూ ఉంటారు. మన ఇండియన్స్కి స్టార్టింగ్ ట్రబుల్ అనే స్లోగన్ ఒకటి ఉండేదండి, ఇప్పుడు లేదులేండి. స్టార్టింగ్ ట్రబుల్, ఎవరన్నా స్టార్ట్ చేస్తే చాలట అల్లుకుపోతూ ఉంటారంట కొందరు. ఎవరు వెళ్ళదురు నా కొరకు, ఎవరు చేస్తారంటే ప్రభు విషయంలో నేనున్నాను అనేటువంటి మాట అన్నాడు యెషయా. నేనున్నాను అన్నాడు. ఆ ఆసక్తి ఏమవుతుందో మనకి ఆలోచించండి. ఇంకొక వచనం మీకు చూపిస్తాను, రోమాపత్రికలో నుండి 12వ అధ్యాయం 11వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 11. అయ్యా, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. కొందరికి ఆసక్తి లేదని చెప్పలేదు, ఇక్కడ ఉందట. దానిలో మందబుద్ధిగా ఉన్నారు, మందులుగా ఉన్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆసక్తి విషయంలో మాంజులు కాక. కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం, వాళ్ళ అమ్మను లేపుతుంటారు, లేరంటే 5 నిమిషాలు, వాళ్ళ అమ్మ వచ్చి 5 నిమిషాలు, మళ్ళీ ఎప్పుడు చూసినా 5 నిమిషాలు. ఏంటంటే మందబుద్ధి. లేవరా, లేచి వాక్యం చదువురా అంటే ఆ దుప్పటి మీద వేసుకుని అంటే వెళ్ళిపోతుంటాడు. మందబుద్ధి. చెయ్యాలని ఉంది, ప్రార్థన చేయాలని ఉంది, వాక్యం చదవాలని ఉంది, కానీ ఏంటండి మందబుద్ధి. ఇంకా కొంచెం మత్తు, అది పెద్ద గమ్మత్తు, అది విడిచిపెట్టలేకపోతున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు. మందబుద్ధిని విడిచిపెట్టండి. మాంజులు కాకంటే ఆత్మయందు తీవ్రత, ఆ ఇంటెన్సిటీ ఉండాలి, ఆ తీక్షణత ఉండాలి. ప్రభుని సేవిస్తున్నాము కాబట్టి ప్రభుని సేవించే వారికి ఉండాలండి. ఆత్మయందు తీవ్రత ఉంది. కొంతమందికి ఆత్మయందు లేదు, శరీరమందు తీవ్రత ఉంది. శరీరమందు తీవ్రత వేరు, ఆత్మయందు తీవ్రత వేరు కదండి. ఆసక్తి అనేది ఉంటే ఆత్మయందు తీవ్రత ఉంటుంది. ప్రభుని ఏం చేస్తాం? సేవిస్తాం. కేవలము శరీరాన్ని ఉత్సాహపరిచేటువంటి ప్రసంగాలు ఎన్నన్నా సుఖం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు ఉత్సాహపరుస్తుంటాయి, బయటికి వెళ్ళగానే మళ్ళీ చల్లారిపోయినట్టు. ఆత్మయందు తీవ్రత ఉంటే ఆత్మ మంట మండుతూనే ఉంటుంది. ప్రభుని సేవించటం, పౌలు అదే అంటున్నాడు. దేవునిని ప్రేమించాల్సిన రీతిగా ప్రేమిస్తే దేవుని పట్ల ఆసక్తి ఎక్కువ అవుతుంది. ఎలా ప్రేమించాలో అలాగే ప్రేమించాలి దేవుణ్ణి మనం. ఎందుకంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి తిరిగి మనం ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించాల్సిన రీతిలో ప్రేమిస్తే ఆయన పట్ల మనకు ఆసక్తి ఎక్కువైపోతుంది. లవర్స్ చూడండి, ప్రేమికులు ఒకసారి మొదలు పెట్టాడంటే చచ్చిపోయేంత వరకు ఆ ఫోన్ ఆపడు. 24/7. ఇక ఎప్పుడు అంటారు చూసారా. మన ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు,
ఆయనతో నేను ఎప్పుడు సమయం గడిపేదనా, ఆయన సుభాషితాలు నేను ఎప్పుడు ఆలకించేదనా, నేను ఇతరులకు ఆలపించేదనా అనేది ఆలోచించాలి. మనం ఆయన్ని ప్రేమించాల్సిన రీతిగా మనము ప్రేమిస్తున్నామా ఒకసారి చెక్ చేసుకుందాం. అప్పుడు ఆసక్తి ఏమవుతుంది తెలుసు, ఎక్కువ అవుతుంది. ఇది చాలా ఎక్కువ అవుతుంది. 1999లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో పంచుకుంటాను. 1999లో టిబెట్లో జరిగిన సంఘటన. అప్పట్లోనూ ఇప్పట్లోనూ కూడా అక్కడ స్వతంత్రంగా బైబిల్ పట్టుకుని వెళ్ళటానికి అవకాశం లేదండి. చాలా ట్రబుల్స్ అక్కడ. వాళ్ళు ఎక్కడ భూమి మీద ఎక్కడ ఆరాధనలు జరిపేవాళ్ళు కాదు, ప్రాణహాని ఎక్కువ. వాళ్ళు భూగర్భం లోపలికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే బైబిల్లో ఒక పేజీని చించుకుని లోపల జాకెట్లో పెట్టుకుని నార్మల్గా పనికి వెళ్తున్నట్టుగా వెళ్ళిపోయి భూగర్భానికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఆరాధన చేసుకునేవాళ్ళు. అంత భయం, ప్రాణ నష్టం ఉంది, అక్కడ ప్రాణహాని ఉంది. అలాంటిది ఒకసారి అలా ఆరాధన చేస్తుండగా మధ్యలో ఉగ్రవాదులు వచ్చేసారు. గన్స్ పట్టుకుని వచ్చేసేసి టకటక పేల్చేసేసేటప్పటికి ఎక్కడోళ్ళు అక్కడ చెదిరిపోయారు. ఒక్క యవ్వనురాలు మాత్రం, యవ్వనురాలంటే యవ్వనురాలు జస్ట్ అప్పుడే టీనేజ్లోకి వచ్చింది, 13, 14 టీనేజ్లోకి ఎంటర్ అయింది పాప. ఆమె అలాగా నిలబడి ప్రార్థనలో ఆరాధనలో అలాగే ఉండిపోయింది. వాళ్ళ భాషలో ఆమెని తిడుతున్నారు, చస్తావు పో ఇక్కడి నుంచి అంటే, నా దేవుని కోసం నేను చనిపోవడానికన్నా సిద్ధమే. వీళ్ళందరూ పారిపోయారు, ఆ ఒక్క పాప మాత్రం మిగిలిపోయింది. వాళ్ళు బెదిరించాల్సిన రీతిలో అన్ని సార్లు బెదిరించారు ఆమెని. మీరు చేయాలనుకున్న పని చేయాలనుకుంటే చేయాలని అనిపిస్తే చేసేయండి వెంటనే, తప్ప నన్ను, నా ఆరాధనని, నా భక్తిని డిస్టర్బ్ చేయొద్దండి. ఆ ఒక్క పాప దరిదాపు 8-9 మంది ఉన్న ఉగ్రవాదుల్ని రక్షించింది. ఆమె ధైర్యం, ఆమె తెగువ, చావనన్నా చనిపోతాను, మీరు చేయాలనుకున్న పని అది చేయాలని అనిపిస్తే చేసేయండి తప్ప నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆమె ఆసక్తి ఎంత ఉందో చూడండి పిల్లలు, ఆలోచించండి. మంట మండించడం అంటారు దాన్ని. కాన్సన్ట్రేషన్, ఎంతగా ఏకాగ్రత దేవుని పట్ల చూడండి. మనం ఇక్కడికి వచ్చాము అంటే, ఆరాధనలో ఉన్నామంటే ఇక బయట అన్ని స్విచ్ ఆఫ్. బయట ప్రపంచంతో మన కనెక్షన్ ఉండకూడదు. పూర్తిగా ఆయన మనం ఇదే ఉండాలి. ఆయన సన్నిధిలో అంతా మర్యాదకరంగా జరగాలి. పూర్తిగా ఆసక్తి అంటే అది మంట. ఆత్మయందు తీవ్రత ఆ పిల్ల చూపించింది. మీరేం చేయగలరు, నన్ను చంపేస్తే చంపేసేయండి, కానీ నేను చేసేదేదో నాకు మంచిది అనిపించింది, మీరు చేసేది మంచిదైతే చంపేసేయండి. మత ఛాందసంతో, మత మౌఢ్యంతో, మతాన్ని మత్తుగా పెట్టుకున్నటువంటి ఆ మందను ఎలా మార్చగలిగింది ఈ పాప అనేది ఎవరికీ అంతుపట్టలేదు. ఎవరికి వాళ్ళ పరార్ నిండిపోయింది. దేవుణ్ణి ప్రేమించాల్సిన రీతిగా ప్రేమిస్తే ఆయన పట్ల ఆసక్తి ఇంకెక్కువ అవుతుంది. మనకి తక్కువ కాదండి, ఎక్కువ అవుతుంది మనకి ఇంకా ఆసక్తి. అది మనం నేర్చుకోవాలి పిల్లలు. ఈరోజు దేవుని యందు ఆసక్తి మనకి ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఈ 4 విషయాల్లో మనం ఒకసారి సద్విమర్శ చేసుకుందాం. ఎవరో మనల్ని వేలెత్తి చూపించకముందే మనలోకి మనమే ఒకసారి తొంగి చూసుకుందాం. నేను దేవుని ఇంటి కొరకు ఆసక్తి కలిగి ఉన్నానా? ప్రార్థన కొరకు ఆసక్తి కలిగి ఉన్నానా? సత్క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉన్నానా? వాక్యము పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నానా? ఆత్మయందు తీవ్రతతో ఆసక్తి నేను కలిగి ఉంటే ఖచ్చితంగా నా ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని నువ్వు నమ్మగలుగుతావు పిల్లరా. ప్రభువా, నేను నీ యందు సరి అయిన ఆసక్తిని కనపరుస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నట్లయితే కళ్ళు మూసుకోండి, చిన్న తీర్మానం చేసుకుందాం.